నా పేరు రాజేంద్ర ప్రసాద్ సార్. మాది ఉంటూరు మండలం వెల్లమెల్లి గ్రామం సార్. నేను చదువుకుని వ్యవసాయం మొదలుపెట్టాను సార్. ఫస్ట్లో నేను ప్యాడీ ఒకటే చేసేవాడిని సార్. అప్పుడు అంతగా ఆదాయం రావట్లేదని తమ సహకారంతో 55,000 మాకు సబ్సిడీ ఇచ్చారు సార్. అప్పట్లో ఇచ్చాక నేను ఇలా తీసుకున్నాను సార్. ఈ మధ్యలో మట్టి తీసుకుని బన్స్ మీద వేసుకుని మయానము 50 సెంట్స్ ప్యాడీ తీసుకున్నాను సార్. ఈ బన్స్ మీద వచ్చేసి ప్రతి సీజనల్ ఫ్రూట్ అలాగే వెజిటేబుల్స్ కూడా అన్ని కవర్ అయ్యేలాగా వేసుకుని ప్యాడీ వచ్చి దేశీ వెరైటీ కూచిపటాలు వేస్తాను సార్. మయానేమో ఫిష్ వేసుకుంటున్నాను సార్. ఎకరం పొలంలో ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా నేచురల్ ఫార్మింగ్ చేస్తాను సార్. మా భార్య నేను చేసుకుంటాను. 2,30,000 వస్తుంది సార్. నాకు ఆదాయం 2,30,000 వస్తుంది సార్. అంటే నెలకు 20,000 రూపాయలు ఆదాయం వస్తుంది సార్. 1 ఎకరా చేస్తాను. అవును సార్. భార్య భర్త కలిసి. అవును సార్. చాలా మాకు మంచి. ఇప్పుడు ఎన్ని గంటల పని చేస్తున్నావు దీని మీద? నేను మా భార్య నేను కలిపి రోజు 3 అవర్స్ అట్లా పని చేస్తాను. 3 అవర్స్ పని చేస్తాను. ఇది ఇంకా సైంటిఫిక్ 2 ఎకరాలు మీరే మేనేజ్ చేయగలుగుతారా? చేయగలుగుతాం సార్. మేమే చేయగలుగుతాం సార్. 2 ఎకరాలు చేయగలుగుతాం. అప్పుడు 40,000 వస్తుంది. 40,000 వస్తుంది సార్. అలాగే ఇందులో ఇప్పుడు నువ్వు చేసిన దాంట్లో నీకు దీన్ని ఒక 10 ఎకరాలు చేసి 4-5 ఫ్యామిలీలు కలిసి దానికి కావాల్సిన బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ మార్కెటింగ్ అవన్నీ నెట్వర్క్ చేసి చేయగలుగుతావు. దానివల్ల లాభం ఏంటి? ఏమంటారు, నువ్వు 1 ఎకరా చేస్తున్నావు, 10 ఎకరాలు చేస్తావు అనుకో. ఇదే మోడల్ ఒక 4-5 ఫ్యామిలీలు తీసుకుంటావు అనుకో. వాళ్లే పని చేస్తారు, నువ్వు మేనేజ్ చేస్తావు. మేనేజ్ చేస్తే కొంత డబ్బులు వస్తుంది. దాన్ని బేస్ చేసుకుంటే మినిమం నా లెక్క ప్రకారం వాళ్ళకు మనిషికి 20,000-25,000 రూపాయలు ఇంట్లో కూర్చొని ఆదాయం సంపాదించే పరిస్థితి వస్తుంది. ఇద్దరం కూడా భార్యాభర్తలు మేము చదువుకున్నాం సార్. బీటెక్ చేసి జాబ్ కూడా చేసి వదిలేసి ఇక్కడ నిజంగా మీరు నేను అందరం అమ్మని ఇచ్చేసారు. వచ్చాక మీరు 55,000 సబ్సిడీ ఇచ్చాక మంచి పేరు వచ్చింది. మోడల్ కొంచెం వర్కౌట్ చేయాలి. ఇది వెరీ గుడ్ మోడల్. సాయిల్ కూడా సపోర్ట్ చేస్తుంది. సాయిల్ సపోర్ట్ చేస్తుంది. మోడల్ మంచి అంటే కదా. ఈ మోడల్స్ అన్ని స్టడీ చేసి స్టాండర్డైజ్ చేసి ఇంటిగ్రేట్ చేసి రిప్లికేషన్ స్కేలింగ్ ఈ 2 జరగాలి.